నాతో మాట్లాడాడు నా దేవుడు. నేను తప్పించుకుందామని తిరుగుతుంటే, నా కుమారుడా, నీ నుండి నేను ఇచ్చే మేత కొరకు గొర్రె పిల్లలు ఉన్నాయి అన్నాడంటే అర్థమేంటి తెలుసా? నువ్వు రక్షించాల్సిన ఆత్మలు ఉన్నాయిరా, లోబడిరా. నీ ద్వారా రక్షణలోనికి రావలసిన వాళ్ళు ఉన్నారు నాయన, లోబడు. నా పని చేయాలి నువ్వు, నా పని చేయాలి నువ్వు. నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. ఎన్ని రకాలుగా దర్శించాడు. ఇన్ని విని కూడా తప్పించుకుపోతుంటే, పని చేసే సామాగ్రి తీసుకొని నేను వెళ్తుంటే టీవీలో నుంచి వాయిస్ వినపడుతుంది. అంటే ఎట్లన్నా దేవుణ్ణి తప్పించుకుపోదామని యోనాలాగా ట్రై చేస్తే అప్పుడు నాకు అర్థం కాదా? ఇక మరి కరెక్ట్గా నేను అప్పుడు వెళ్తున్నప్పుడు, నేను అలా డిసైడ్ అయ్యి వెళ్తున్నప్పుడు అదే ఎందుకు వినపడాలి? నాకు అర్థమైపోయింది. మళ్ళీ నవ్వుకుంటా పోయి వెనక్కి వచ్చి బలిపెట్టిన దగ్గర ఏడ్చా. నా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే రా రా అని పిలుస్తావేమయ్యా? ఎట్లా పనికి వస్తాను నేను? కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ, విసుగు ఎక్కువ, స్థిరం లేదు, లోకాశలు పూర్తిగా చావలా నాలో. నన్ను పిలుస్తున్నావు నువ్వు, నీ పరువు పోయిద్ది, పనికిరాను నేను నీకు. నాయనా, యోగ్యులైన వారిని వెతుక్కోయ్యా, నేను అయోగ్యున్నాయి. నాకు భారం ఉంది, ఆత్మను రక్షించాలని ఉంది, కానీ నాకు యోగ్యత లేదు. ఆయన వదల్లా. ఆయన రూట్లో ఆయన వచ్చాడు, నేను ఆయన రూట్లోకి రావాల్సి వచ్చింది. మరి మనుషులంగా ఒక పట్టాను వినంగా, యెరూషలేమా యెరూషలేమా, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగట్లేదు అంటున్నాడు ఆయన. తమ్ముడా, చెల్లి, తీరా కాలం అంతా అయిపోయి చివరికి వచ్చి కళ్ళు తెరిచిన నాడు అరాకొర ఏదో చేయగలుగుతావు, కానీ దేవుడిచ్చిన మంచి టైం అంతా కూడా నీకు వ్యర్థమైద్దిరా తల్లి, నీకు వ్యర్థమైద్దిరా తల్లి. దేవుడు నీకు ఇచ్చిన యవన ప్రాయము, గుడ్ టైం, రైట్ టైం అంతా కూడా వేస్ట్ అయింది నాన్న. పోగొట్టుకున్నావు ఇప్పటికే చాలా టైం. ఇంకెందుకు పోగొట్టుకుంటావు నాన్న? మళ్ళొక్కసారి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు.